మనిషి యొక్క సర్వాంగాల్లోకి ఉన్నతమైనది శ్రేష్ఠ భాగమైన శిరస్సున ధరించేది, శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరూ తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించడం ఆనవాయితీ. ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనడానికి గుర్తు బొట్టు పెట్టుకోవడం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనేందుకు కూడా ఈ బొట్టే నిదర్శనం. అందుకే ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు తిలకధారణ తప్పనిసరి. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచడమే కాదు, అది అనునిత్యం మనం జరిపే సంస్కారవంతమైన ఒక గొప్ప నియమం. కనుబొమ్మల మధ్యప్రదేశంలో వెనుకగా ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్యవేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేయడం కూడా తిలకధారణలోని ముఖ్యమైన పరమార్థం. తద్వారా శక్తి ప్రసరణ సులభంగా జరుగుతుంది. ఆజ్ఞాచక్రం ప్రచోదనమైతే జ్ఞాననేత్రం సహజంగానే తెరుచుకుంటుంది. ఇక ముఖ్య విషయం, గురువు శిష్యుడికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూమధ్య ప్రదేశాన్ని స్పృశిస్తాడు. తద్వారా ఆజ్ఞాచక్రం ప్రచోదనమవుతుంది. కుంకుమతో పాటు సింధూరం, తిరుచూర్ణం, గంధం, అక్షతలు, విభూది, చాదు, ఇంకా కస్తూరి, పునుగు, జవ్వాది, పచ్చకర్పూరం, నవరత్నాలు ఎవరి శక్తిని బట్టి వారు ధరించవచ్చు. బొట్టు లేకపోతే ఇంకా స్నానం చేయలేదని అర్థం.